నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి పటాస్ ని షేర్ చేసుకుందాం. ఏదో ఒకటి చేయాలి అన్నట్టు కుత ఉడికిపోతుర్రు మన పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళు. కానీ వాళ్ళకు శాతనైతలేదు. ఎన్ని బాంబులు వేసినా ఎన్ని గాలి మోటార్లు పంపినా మనోళ్ళు వచ్చినట్టు పేల్చి పారేస్తుర్రు. చీకటి పడుతున్నదంటే చాలు పాకిస్తాన్ వాళ్ళు హమ్లా చేయాలని చూస్తుర్రు. వాళ్ళకి తగ్గట్టు మనోళ్ళు సావు దెబ్బ కొడుతుర్రు. దెబ్బ మీద దెబ్బ ఈగింత బలంగానే పడుతున్నది. ఊకే ఉడికేసుకొని తిని తడికేసుకొని పండగనట పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యం తీసిండ్రు. ఏమైంది? ఊపిరింటే ఉప్పు కల్లా అమ్ముకొని బతకొచ్చని నెత్తికోది కూరుకుతున్నారు. పొద్దుగాలైతే పొట్టు కొడతారు అనుకుంటారో ఏమో గాని మాపిటీలు మన దిక్కు బాంబులు ఇసురుతాండ్రు. అయినా సుత వాళ్ళతోని ఏమైతే లేదు. వచ్చిన బాంబులను వచ్చినట్టు మనోళ్ళు గాలినే పేల్చి పారేస్తున్నారు. ఇక ఓ దిక్కు పాకిస్తాన్ జవాన్లతోని కొట్లాడుకుంటూనే ఇంకో దిక్కు మన దేశంలోకి జొర్రనికే చూస్తున్న ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళకు ఎట్లా సుక్కలు చూపియాలనే దాని మీద పెద్ద సార్లంతా మీటింగులు పెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. పాకిస్తాన్ వాళ్ళు తోక జాడిస్తే ఇరుగమరగ దంచిడవాలి అని మన ఆర్మీకి అన్ని తీర్ల పర్మిషన్లు ఇచ్చిండ్రాట. మనోళ్ళు పాకిస్తాన్ లోపలికి పోయి పెద్ద పట్టణాల మీద బాంబులేసి వచ్చిండ్రు. కానీ పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం మన బార్డర్ను కూడా దాటనికే వశం కాలేదు. అట్లా పోరాటం చేసిండ్రు మన జవాన్లు. ఇగిదిట్లుంటే ఇప్పటికే బిచ్చమెత్తుకుంటున్న పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేయడానికి పైసలు కావాలని అప్పులు అడుగుతున్నారట. అప్పులు ఇస్తే మళ్ళా ఉగ్రవాదులను పందెం కోళ్ళను మేపినట్టు మేపుతారా అని దునియా దేశాలన్నీ పాకిస్తాన్ వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తున్నాయి. మనోళ్ళైతే పాకిస్తాన్ కు ₹1 కూడా ఇవ్వద్దని ఇప్పటికే అందరికి చెప్పిండ్రు. ఇక ఓ దిక్కు బయట పెద్ద యుద్ధం జరుగుతా అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడి బంకర్లో దాక్కున్నాడని కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక గతగానం భయపడేటోడు కయ్యానికి ఎందుకు కాలు దువ్వాలి అని గట్టి పెడుతున్నారట అక్కడి జనాలు. ఇగిదిట్లుంటే జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ వాళ్ళతో పోరాటం చేసుకుంటా మన తెలుగు జవాను మురళీ నాయక్ అమరుడు అయ్యిండు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కల్లితాండాల పుట్టిన మురళీ నాయక్ 2002లో జవాన్ డ్యూటీకి ఎక్కిండు. చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. ఇక ముచ్చట తెలిసి కల్లితాండాల జవాను ఇంటోళ్ళు ఊరోళ్ళు అంత కండ్ల నిల్లు తీసిండ్రు. ఏమైనా అక్కడ అంత పెద్ద లొల్లి అవుతున్నా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామంటే అదంతా జవాన్ల పుణ్యమే. వాళ్ళకి ఎన్నిసార్లు మొక్కినా తక్కువనే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. మన గుణం మంచిదైతే మన పాలేడు మంచోడైతాడు. ఇట్లనే పాకిస్తాన్ వాళ్ళ చెడగొట్టు గుణం చేయబట్టి వాళ్ళ బంకర బుద్ధి చేయబట్టి సొంత దేశం పబ్లిక్కే తిడుతున్నారు. పాకిస్తాన్ పక్క పొంటున్న దేశాలోళ్ళు కూడా దొరికిందే సందని ఇప్పుడు పక్కన బల్లం లెక్క తయారైనరు. ఓ దిక్కు మనోళ్ళు బాంబులేస్తుంటే ఇంకో దిక్కు అట్నుంచి వాళ్ళు సూటి పెడుతుర్రు. ఆ కథ ఏందో చూడుర్రి. కంచము చెంబు బయట పారేసి రాయి రప్ప లోపటేసుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను చేరదీసుకుంటా అందరికీ కాంటాయిండ్రు. వాళ్ళ పాపిష్టి బుద్ధి ఏవట్టి పక్కపోంటున్న చిన్న దేశాలు కూడా ఇప్పుడు మీసం తిప్పుతున్నాయి. ఓ దిక్కు మనోళ్ళు బాంబులు ఎత్తుంటే ఇంకో దిక్కు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు తుపాకుల మూత మోగిస్తుండ్రు. పాకిస్తాన్ జవాన్లను బలూచిస్తాన్ ఆర్మీ జవాన్లు పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తుండ్రు. కర్రలేనోని గొర్రె కూడా కరుస్తుంది. మరి అయినాక బలూచిస్తాన్ వాళ్ళు తక్కనరులు కాదు, ఆజాది కావాలని ఎప్పటి సొంతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా మోక దొరికింది కాబట్టి పాకిస్తాన్ మీద పగ తీర్చుకుంటున్నారు. బలూచిస్తాన్ ఆర్మీ దెబ్బకు ప్రాణాలు కాపాడుకోనికే పారిపోతున్నారట పాకిస్తాన్ జవాన్లు. అంతేకాదు యుద్ధంలో పాకిస్తాన్ కు ఎవరన్నా సాయం చేస్తే మంచిగా ఉండదు, ఉత్త పుణ్యానికి ఆగమవుతారని పబ్లిక్ ను కూడా బుగులు పట్టించిండ్రట. అటు ఆఫ్ఘనిస్తాన్ ఏలుతున్న తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద గట్టిగానే పనులు కోరుకుతాండ్రు. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న తాలిబాన్ల తెగకు ముందే అన్ని తీర్లు చెప్పి పెట్టిండ్రట. సందు దొరికితే మీరు కూడా ఓ బాంబే ఎయ్యిరి పాకిస్తాన్ మీద అని. ఇట్లా ఎలుక కోసం ఇల్లు సిచ్చి పెట్టుకున్నట్టు గా ఉగ్రవాదుల కోసం వాళ్ళని కాపాడుకోనికే గింత రణరంగం చేస్తున్న పాకిస్తాన్ మీద సొంత పబ్లిక్కే తిరగబడుతున్నారు. సొంత దేశంలోనే పాకిస్తాన్ పప్పులు ఉడుకుతలేవు, అసోంటిది మన మీదికి కాలు దూవుతుండ్రు. ఊకెట్లా ఇడిచి పెడతారు, అంతకంత అనుభవిస్తారు. ఇప్పటికే మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ పరిస్థితి కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుకే ఊడింది అన్నట్టు తయారైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రేపు ఇంత ఘోరంగానే తయారయ్యేటట్టుంది పాకిస్తాన్ పరిస్థితి.
మన తాన ఎన్నో కులాలు, ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో పండుగలు, పబ్బాలు, భారతదేశం అంటేనే ఆచారాలు, సాంప్రదాయాలు ఎన్నున్నా మనందరిది ఒకటే దేశం, అదే భారతదేశం. ఎన్ని కొట్లాటలున్నా, కుమ్ములాటలున్నా దేశం జోలికొస్తే అందరం ఒకటైతాం, దేశం కోసం ఒక మాట మీదకి వస్తాం. అట్లా ఇప్పుడు పాకిస్తాన్తోని అవుతున్న యుద్ధంలో మన జవాన్లకు ఏం కావద్దని గీ కార్యం ముంగటేసుకురు మన వాళ్ళంతా. రాష్ట్రాలు లేవు, పార్టీలు లేవు, జెండాలు లేవు, అందరి ఎజెండా ఒక్కటే. సెంట్రల్ గవర్నమెంట్ కు హిమ్మతి, ఇండియన్ ఆర్మీకి సపోర్టు. మన పాలదేశం పాకిస్తాన్ తో అవుతున్న యుద్ధంలో మన జవాన్లకు ఎటువంటి ముప్పు కావద్దు, ఎటువంటి తిప్పలు రావద్దని పూజలు చేస్తున్నారు దేశం అంతటా. మన హిందువులందరి మీద దాడి చేస్తున్నారు. అందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన స్వామిని కోరుకుని మన జవాన్లకి మంచి విజయం కలగాలని కోరుకుంటున్నారు. ఏలూరు జిల్లా ఆర్ఆర్పేటలున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళే పెద్ద పూజలు చేశారు యుద్ధంలో ఇండియన్ ఆర్మీ గెలవాలని. ఆయుధ బలం ఒక్కటే కాదు, దైవ సంకల్పం కూడా ఉండాలని పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు పబ్లిక్. మరి పాకిస్తాన్ లాంటి కుయుక్తు కలిగినటువంటి దేశాలకి గుణపాఠం చెప్పడానికి మన సైనికులకు కావలసినటువంటి శక్తిని గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తోందో దైవ బలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడాను. హైదరాబాద్ పట్టణం చార్మినార్లున్న అమ్మవారి గుళ్ళే పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు జనమంతొచ్చి. ఒక పట్టణంలోనే కాదు, రాష్ట్రం అంతటా పూజలు చేయాలంటున్నారు తెలంగాణ దేవాదాయ శాఖ వాళ్ళు. రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో పూజలు చేయాలన్నట. గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా పూజకు రావాలని ఆర్డర్లు వేసారు. మళ్ళా 1-2 రోజులు కాదడనుళ్ళు యుద్ధం ఓడిసిపోయేటి దానిక దినం పూజలు చేయాలన్నట జవాన్లకు, ఇండియన్ ఆర్మీకి ఏం కావద్దని. అటు ఏపీలో కూడా అంతే. ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం వాళ్ళ పార్టీ లీడర్లకు కూడా ఇదే మతలబ్ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం దేశం కోసం ప్రార్థన మందిరాలు, గుళ్ళల్లో 2 రోజులు అంటే శని ఐతారాలు పూజలు చేయాలని ఆర్డర్లు వేసింది. వాళ్ళ పార్టీ లీడర్లతోని ఆడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా ఆయుధ బలం, సైనిక బలంతో పాటుగా దైవ బలం కూడా ఉండాలనేది వాళ్ళ ఆలోచన అన్నట్టు. ఏతోనికి ఏతైతే కథోనికి కథ అయిందన్నట్టు ఓ దిక్కు బార్డర్ల మనోళ్లకు పాకిస్తాన్ వాళ్ళకు నడమ లొల్లైతుంటే ఇటు కొంతమంది ఫేక్ వార్తలు పుట్టిస్తుర్రు, అబద్ధాలు ప్రచారం చేసి పబ్లిక్ను ఆగమాగం చేయాలని చూస్తుర్రు. మరి వాళ్ళకు అదేం ఆనందమో ఏమో సమజైతలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న ఫేక్ వార్తలు ఇగో గివే. జర్ర గిసొంటి ముచ్చట్లతోని పైలంగా ఉండుర్రి, ఉత్త పుణ్యానికి పరిశాన్ కాకుర్రి. చెప్పేటోనికి ఈనటోడు లోకువా అన్నట్టు ఏది పడితే అది చెప్పుకుంటా పేకు ముచ్చట్లతోని పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నారు కొంతమంది. పాకిస్తాన్ వాళ్ళతోని లొల్లైతున్న గిసోంటి యాలల్లా తాడు బొంగరం లేని గాలి వార్తలు పుట్టిస్తున్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ అయిపోతాంది, రేపు దొరకదు కావచ్చు అని సోషల్ మీడియాలో ఉత్తుత్తి పోస్టులు పెట్టి అందరిని ఆగం లేపుతుండ్రు. ఇదే ముచ్చట మీద నూనె సంఘ పోర్లు మాట్లాడుకుంటా గవన్నీ ఉత్తముచ్చట్లే, పెట్రోల్ డీజిల్ ఎంత కావాలంటే అంతున్నది, ఎక్కడ ఇవ్వలేకేం తిప్పలేదు, అసోంటి పేకు వార్తలు నమ్మకుర్రి అని చెప్పిండ్రు. అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు పేకు ముచ్చట్లు నమ్మి కొంతమంది పెట్రోల్ బంకుల కాడ లైన్లు కడుతుంటారు. పెట్రోల్ డీజిల్ మళ్ళా దొరకదు కావచ్చు అన్నట్టే చేస్తుంటారు. అగో గట్ల చేయొద్దు, ఉత్తగా పబ్లిక్ ను పరిశాన్ చేయొద్దు అని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇంకో దిక్కు 2-3 దినాలు ఏటీఎంలు బంద్ చేస్తారని కొంతమంది పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియాలో ఉత్తుత్తి ముచ్చట్లు తిప్పుతాండ్రు. ఇదే ముచ్చట మీద ఏంది ఏం కథ అని అనుకుంటే అంత ఉత్తదేనని తేల్చిండ్రు. బార్డర్ లో ఉన్న రాష్ట్రాలలో బడులు, కాలేజీలు, విమానాల స్టేషన్లు బంద్ పెట్టిండ్రు గాని గిట్ల పెట్రోల్ బంకులు, ఏటీఎంలు బంద్ పెడుతున్నామని ఎవ్వళ్ళు ఎక్కడ చెప్పలేదు. కానీ కావాలని కొంతమంది లేనిపోని ప్రచారం చేసి పబ్లిక్ ను గాయ అయ్యేటట్టు చేస్తాండ్రు. అందుకే పేకు ముచ్చట్లతోని, పేకు వార్తలతోని జర పైలంగా ఉండుర్రి. నిజమేననుకొని షేరింగులు కొట్టకుర్రి. అయినా ఉత్తుత్తి ముచ్చట్లతోని పబ్లిక్ ను ఆగం పట్టిస్తే ఏం వస్తుందో ఏమో చిడగత్తి వాళ్ళకు. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్ల కాడ సెక్యూరిటీ జర్రంత పల్సగా ఉన్నా నడుస్తుందేమో కానీ విమానాల డిపోలలో మాత్రం అట్లా కాదు, బందోబస్తు ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడెక్కడికెంచో బయటి దేశాలలో వస్తుంటారు పోతుంటారు కాబట్టి గాలి మోటార్లు వచ్చిపోయే కాడ సెక్యూరిటీ మస్తు బందోబస్తుగా ఉంటుంది. అయితే ఎప్పటి లెక్కనే గట్టి సెక్యూరిటీ ఉండే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ నిన్ని అలా ఈగింత బందోబస్తు చేసిర్రట. మరి ఎందుకో చూద్దాం పార్రి.
ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయంగా శంషాబాద్ గాలి మోటార్ డిపో కాడ బందోబస్తు గట్టిగా పెంచిర్రు అధికారులు. ఎందుకంటే పట్నంలో మిస్ వరల్డ్ అనే అందాల పోటీలు అవుతున్నాయి కదా, గా పోటీలల్లా పాల్గొనేందుకు బయటి దేశాలకించి అందమైన బామలు మన తానికి వస్తుర్రు. మొత్తం 120 దేశాల ముద్దుగుమ్మలు మన హైదరాబాద్ కు వస్తుర్రు కాబట్టి వచ్చిన వాళ్లకు గా యుద్ధం బుగులు అస్సలు ఎరక కావద్దు, అంతా నిమ్మలంగా జరగాలని పోలీసులు గట్టి నజరేసిర్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే అందగత్తెలను పెద్ద పెద్ద హోటళ్లలో ఉంచుతున్న అధికారులు ఆ హోటళ్ల కాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. అంతేకాదు గా జాగలకు రెడ్ జోన్ ఇంకా గ్రీన్ జోన్ కింద చేసిర్రట. అంటే పర్మిషన్ లేకుండా అటు దిక్కు ఎవ్వళ్ళు పోలేరు అన్నట్లు. ఇక వాళ్ళను అటు ఇటు తిప్పుకొచ్చేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏమీ ఉండవు. ఏదేమైనా అనుకున్న డేట్ల ప్రకారం అందాల పోటీలు అవుతాయి అని పోలీస్ పెద్ద సర్లు చెప్పుకొస్తుర్రు. ఇక ఇదిట్లుంటే అటు లింగంపల్లి దిక్కున్న బిహెచ్ఎల్ కాడ తొవ్వ బంద్ చేసిర్రు అధికారులు. క్వార్టర్స్ కు పోయే బాటలు బంద్ చేసిన సెక్యూరిటీ ఉద్యోగులను తప్ప ఎవ్వరికి లోపలికి పోనిస్తలేరు. అయితే కొన్ని కాలనీలకు ఈ బిహెచ్ఎల్ రోడ్లకెంచి కనెక్షన్ తవ్వు ఉందట. కానీ గిట్ల బాట బంజయంగా అటు ఇటు పోతోళ్లు మస్తు తిప్పలు పడుతుర్రు. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీ విజయవాడలో పోలీసులు మాక్ డ్రిల్ కార్యం పెట్టిర్రు. రైళ్లు బస్సులు బండ్ల మీద పోతున్నోళ్ళు గిట్ల ఒక్కల్ని కాదు అనుమానంగా అవపడ్డ అందరినీ ఆపి చెక్కింగ్లు చేసిర్రు. అంతేకాదు హోటళ్లు రెస్టారెంట్లు పబ్బులు లాడ్జీలు ఏది ఇడిచిపెట్టలేదు. ఇదంతా జనాలకు ధైర్యం చెప్పేతందుకే, అందుకే చెక్కింగ్ల కార్యం పెట్టినామని చెప్పుకొచ్చిర్రు పోలీసోళ్ళు. ఏదేమైనా బార్డర్ కాడ సైనికుల పని సైనికులు చేస్తుంటే ఇక్కడ మాత్రం పోలీసోళ్ళు జనాలకు ధైర్యం చెప్పే పనిలా మస్తు బిజీగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినబడితేనే నెత్తురు మరుగుతుంది పబ్లిక్ లా. అన్యాయంగా మన తానికొచ్చి అమాయకుల పానాలను తీసిర్రు పాకిస్తాన్ బడవేగాళ్ళు. అగో అందుకే ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోరు మన జవాన్లు. అందుకనే సింధూర్ పేరు చిరకాలం ఉండాలని పుట్టిన పిల్లలకు కూడా అయ్యే పేర్లు పెడుతుర్రట కొంతమంది. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఇప్పుడు దునియా మొత్తం మారుమవుతుంది. ఎన్నో పేర్లుండగా గా పేర్లే ఎందుకు పెట్టిల్లంటే దాని వెనక కూడా ఒక కథ ఉంది. మళ్ళా మన దేశంలో ముత్తైదులకు పెట్టేటి బొట్టును సింధూరం అంటారు. అటువంటి ఆడవిళ్ల నుదుటి మీద ఉన్న సింధూరాన్ని దుడిపేసిలని సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ బడవేగాలను మట్టు పెడుతుంటే ఇప్పుడు పుట్టిన బిడ్డలకు సింధూర్ అని పేర్లు పెడుతున్నారు మనోళ్ళు. అవు మరి దేశభక్తి అదంతా. బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలున్న కుందన్ కుమార్ అనేటికి అన్నకు బిడ్డ పుడితే గా బిడ్డ పేరు సింధూర్ అని పేరు పెట్టుకున్నాడు. దేశం అంటే గంత భక్తి మరి అన్నకు. ఇగో గీ బిడ్డకే సింధూర్ అని పేరు పెట్టింది. పేరెంత ముద్దుగుందో బిడ్డ కూడా అంతే ముద్దుగుంది. మళ్ళా ఈ నడమ పెహల్గాముకు పోయిన పర్యాటకుల మీదకి ఉగ్రవాదులు దాడి చేసినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ మీదకి మన భారత సైన్యం మిసైళ్ల దాడి చేసిన నాడే ఈ బిడ్డ పుట్టిందట. అందుకనే ఆ బిడ్డకు సింధూర్ అని పేరు పెట్టినా అనుకొచ్చిండు కుందన్ అనేటికి అన్న. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు బిడ్డ పుడితే సింధూరి కొడుకు పుడితే సింధూర్ అని పేరు పెట్టాలనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. ఆ పేరు ఎందుకు పెట్టిర్రు ఆ పేరు అనుకున్న కథ ఏందనేది ఇప్పుడు అప్పుడే గా బుడ్డ బుజ్జికి తెలవకపోవచ్చు. గానీ పేరుకి పెద్ద అయినాక గా పేరు ఎందుకు పెట్టిలో తెలిసినప్పుడు బుడ్డ బుజ్జి మస్తు ములిసి ముప్పందం అవుతుంది కావచ్చు పోండ్రిగా. IPL 18 సీజన్ మా రంజుగైతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే నిన్న పంజాబ్ కు ఢిల్లీకి నడుమ ధర్మశాలలో మ్యాచ్ అవుతుంటే ఉన్నట్లుండి లైట్లు బంద్ అయినాయి. ఇక ఆట చూస్తున్న జనం అంతా అరే ఎన్నడలేంది ఇయ్యాలేందో లైట్లు వాయే అని పరిశాన్ అయి చూసిర్రు. అంతలే అధికారులు లైట్లు పని చేస్తలేవు కాబట్టి ఆట బంద్ చేస్తున్నాం ఎవళ్ళ ఇండ్లకు వాళ్ళు పొర్రి అని సాఫ్ సీదా చెప్పిర్రు. కానీ సీన్ కట్ చేస్తే ఇది అసలు ముచ్చట. ఇండియా పాకిస్తాన్ నడుమ ఏమంట కిరికిరి చాలా అయిందో గా యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు IPL ఆట మీద కూడా పడ్డది. అందుకే నిన్న ధర్మశాల కాడైన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ఫలితం తేలకుండానే అయిపోయింది. అప్పటికే పాకిస్తానోడు మన మీదికి యుద్ధానికి వస్తుండని ఎరికైన అధికారులు ముందు జాగ్రత్తగా స్టేడియం ఫ్లాట్ లైట్లను బంద్ చేసి మ్యాచ్ ను నడమల్నే ఆపేసిర్రు. ఎందుకంటే యుద్ధం జరగబోతుందని మైక్లలో చెప్తే తొక్కిసలాట అవుతుంది కదా, అట్లా జనాలు గాయ కాకుండా లైట్లు బంద్ చేసి ఇండ్లకు తోలిర్రు. ఇక SRH వర్సెస్ KKR మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అందరికి గా టికెట్ పైసలు ఈ 2-3 రోజులలో వాపస్ చేస్తారట. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే దేశంలో పరిస్థితులు బాలేవు కాబట్టి ఊకే IPL ను కొన్నొద్దులు వాయిదా వేయాలని నిర్ణయం చేసిర్రట. ఎందుకంటే ఆట చూస్తానికి వచ్చేది ఒకళ్ళిద్దరు కాదు వేల మంది. అది కాకుండా ఇటు మనోళ్ళు అటు బయటి దేశపోళ్ళు అందరూ తోపు తురుమ ఆటగాళ్లే కాబట్టి జనాన్నైనా టార్గెట్ చేయొచ్చు ఆటగాళ్లనైనా టార్గెట్ చేయొచ్చు అని వాయిదా చేసిర్రు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆట కంటే దేశమే ముఖ్యమని
నిర్ణయం తీసుకుర్రు అన్నట్లు. అంటే ఇక యుద్ధం నిమ్మలబడేదాకా ఐపీఎల్ ఆట లేనట్లే. ఒకవేళ ఎక్కడిదక్కడ నిమ్మలబడితే రాబోయే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఆసియా కప్ ఆట ఉంటది కదా, ఆగో గది క్యాన్సిల్ చేసి దాని జాగల మిగిలిన ఐపీఎల్ పెడతారట. సరే అంత నిమ్మలవాడి ఆట చాలైతే ఏ లొల్లి లేదు గాని యుద్ధం జరుగుతుందన్న యాళ్ళ ఆట బంద్ పెట్టి దేశమే ముఖ్యమన్నారు చూడుర్రి. గీ ముచ్చట్ను మస్తు మెచ్చుకుంటుర్రు జనాలు. బలం లేదు బలగం సాలదు, ఆయన కిచ్చి ఖయ్యం పెట్టుకుందానికి మాత్రం ముంగటుంటారు. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీయనీకి పోయినట్టు యుద్ధ విమానాలలో తైలానికి పైకం లేకున్నా బలము బలగము ఉన్న మనతోని యుద్ధానికి కాలు దూవుతుండు. మా ఆయుధ బలం ఏందో తెలియక తేపకోసారి మాతోని ఖయ్యం పెట్టుకుంటుర్రు. ఎందుకురా వారి ఉండకాడు ఉండక ఉడికేసుకొని తిని తడకేసుకొని వండుకోక ఎందుకురా నాయన మీకు మాతోని లొల్లి? మా దాంట్లో దేనికి తూగలేరు, దేనికి సరిరారు. మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు బలం బలగం లేకున్నా మాతోని కయ్యానికి వస్తారు, సురుకులు పెట్టించుకుంటారు. మా దగ్గర ఉన్న ఒక్క సుదర్శన చక్రానికే సరిపోదు మీ బలం బలగం అంతా. అవు మరి సుదర్శన చక్రమే రక్షణ మనకిప్పుడు. పాలి దేశంలో ఉన్న ముష్కర మూకల్ని, శిబిరాలను, స్థావరాలను భారత బలగాలు నాశనం చేస్తుంటే, పిచ్చెక్కి క్షిపణులు డ్రోన్లతోని బాంబులేస్తుంటే అడ్డం తిరిగి అడ్డుకునేది కూడా సుదర్శన చక్రమే మరి. అందుకనే S-400 అని పేరు పెట్టిరు మనోళ్ళు. మన పాలోళ్ళు మన దేశం మీదికి మిసైళ్లను వదులుతుంటే నేలకు దాకకుండా పబ్లిక్ పానాలకు ముప్పు కాకుండా మీదనే పేల్చేది కూడా ఇదే. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంత బలమో రష్యాకెంచి కొనుక్కున్న S-400 సుదర్శన చక్రం ఇప్పుడు మనకు అంతే బలం. పాకిస్తాన్ కెంచి వచ్చేటి పైలట్ జెట్లు, రాకెట్లు, యుద్ధ విమానాలను యాంచొచ్చినా పసిగడుతుంది, పిట్టల కాల్చినట్టు కాలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తు బయట ఊరుకుద్ది ఎదురుగా. ఎంతమంది జవాన్లున్నా, ఎన్ని తీర్ల ఆతారాలు పతారాలున్నా సుదర్శన చక్రం పెద్ద బలం మనకు. పాలి దేశంతో నైతున్న యుద్ధంలో గీదాని పనితనం గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. ఏడ నలుగురు కూసున్నా దీని ముచ్చటే. అది ఎట్లా పని చేస్తుంది, శత్రుమూకల వ్యూహాలను ఎట్ట పసిగడుతుంది, ఎట్టాటం తిరుగుద్ది, మనతానికి రాకుండా ఎట్టాగబడుతుంది అనేటి ముచ్చట్ల మీద ఎంకులాడుతున్నారు. అవు దాని పనితనం కూడా అట్టనే ఉంటది మరి. ఇప్పటికే ఒక్కటంటే ఒక్కటి కూడా పాకిస్తాన్ కెంచి వచ్చేటి రాకెట్లను, బాంబులను మన తానికి రానియకుండా ఆగబట్టింది అదే. ఇంతకు మునిపే 4 మాటల మనతోని యుద్ధానికి వచ్చి మాతోని కాదని తోక ముడిచినోడు ఇప్పుడు మల్లోపాలి కయ్యానికి కాలు దువ్వబట్టే. అప్పటికి ఇప్పటికి మన ఆర్మీ బలం కూడా మస్తు పెరిగింది. యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మిసైళ్లు, కొత్త ఆధారాలు బొచ్చడున్నాయి మన తాన. మనోళ్ళు ఈడుండే అటాక్ చేస్తే ఉగ్రవాదుల అడ్డాలన్నీ మాడి మసిబొగ్గైందనక గింత అంటే గింత కూడా కబురే లేదు పాకిస్తాన్ వాళ్లకు. అదే నిన్న మాపటిలి పొలిమెట్లున్న పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదకి సూటి పెడితే S-400 గుర్తుపట్టి గుల్ల చేసింది. అయినా ఎందుకురా నాయన మాతోని మీకు మా బలమేందో బలగమేందో తెలిసి కూడా మాతోని పెట్టుకుంటారు. మీ బతికేదో మీరు బతకక. పెహల్గాం కాడ పాకిస్తాన్ లత్కొరగాలు మనోళ్ళ మీద ఏమంట దాడి చేసిర్రో అప్పటి సంధి దేశం అంతా తుక్క ఉడికిపోతుంది. అమాయక టూరిస్టుల పానాలు తీసిన ఉద్దరగాలను ఏష్ పడేయాలని కోట్ల మంది జనాలు ఒకటే మాట మీద ఉన్నారు. అగో అసొంటియాల ఒక తమ్ముడు నాకో తుపాకీ ఇయ్యుర్రి నేను కూడా యుద్ధానికి పోతా అని అంటుండు. మరి గా తమ్ముడు ఎవళ్ళు ఏందా కథ అనేది చూద్దాం పారు. ఇక గీడ పసుపు పచ్చ బనీ నేసుకొని కూర్చుండు చూడుర్రి గీ తమ్ముడే. పేరు తనూజ్ కుమార్, ఒడిషా జిల్లా బాలసోర్ వీలది. అయితే మొన్న పెహల్గాం కాడైన ఉగ్రదాడిలా గీ తమ్మునోళ్ళ బాపు చచ్చిపోయిండు. ఇక అప్పటి సంధి ఇంటోళ్ళంతా మస్తు దుఃఖంలో ఉన్నారు. కానీ గీ తమ్ముడు మాత్రం మా నాయనను చంపిన గా లత్కోర్ ఉగ్రవాదులను ఏష్ పడేయాలే అని మస్తు కోపంతో ఉండట. అగొగ్గా ముచ్చట వాళ్ళ అమ్మకు చెప్పి, అమ్మ నేను కూడా సైన్యంలోకి పోతా, నాయనను చంపినోళ్ళను ఒక్కల్ని చంపినా నాయనకు తుర్తి అన్న మాట్లాడిండట. ఇక గా మాటలిన్న తల్లి కొడుకు దేశభక్తికి మస్తు మురిసిపోయింది. అట్లా కాదు బిడ్డ, బుధారం సంది మన ఆర్మీ సైనికులు మీ నాయనను చంపినోళ్లను కథం చేసే పనిలో ఉన్నారు. గా దొంగ దెబ్బ కొట్టిన ఉగ్రవాదులను చంపేదాకా మనోళ్ళు వెనకకు రారు, నువ్వేం బూగులు పడకని ధైర్యం చెప్పింది. దీంతో నీ తమ్ముడు నిమ్మలపడ్డాడు. అయితే గా కొడుకుకు ఆర్మీలకు పోవాలని కోరుకుంటే ఎన్ని తిప్పల పడైనా సరే సైన్యంలకు పంపుతా అని చెప్పుకొచ్చింది తల్లి. 9 ఏళ్ల వయసులనే గీ తమ్ముడు ఉగ్రవాదులను చంపాలే, అందుకోసం నాకు తుపాకీ కావాలే అని అడుగుతున్నాడంటే బుడ్డోనికి దేశభక్తి ఎట్లున్నదో చూసుకోర్రి అన్నట్లు ప్రధాని మోడీ సారు నాకు కలవనికే అవకాశం ఇస్తే పోయి కలుస్తా, నా లెక్క ఇంకే పిల్లలు కాకుండా చూడాలి అని కోరుతా అని చెప్పుకొచ్చిండట. చూడాలి మరి ఎప్పుడు కలుస్తాడో. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.